సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు రాజ్భూపన్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అతిథులకు, అదేవిధంగా కార్యకర్త బంధువులందరికీ కూడా నమస్కారాలు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ అదే అంశం మీద తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలను సందర్శించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయని పెద్ద ఎత్తున 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అటు నిరుద్యోగస్తులు, చదువుకునే విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ లేక, ఫీజు రీయింబర్స్మెంట్ లేక, ఈరోజు ఆర్థిక భారం మోపలేక మన యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర రథసారథి మన రామచంద్రుని గారి యొక్క సారథ్యంలో రాబోయే తెలంగాణలో గోల్కొండ కోట పైన కాషాయధ్వజం ఎగిరేసేంత వరకు మనమందరం కంకణబద్ధులై ఒక సంకల్పంతో, ఒక దీక్షతో, ఒక యొక్క తపస్సుగా భావిస్తూ మనం కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి మన యొక్క రాష్ట్ర రథసారథి గారిని, రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జిల్లా అధ్యక్షులు రాజ్భూపన్ గౌడ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ రఘునాథరావు గారు, బూర నరసింహగౌడ్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు, బాపయ్య గారు, అందరూ ఉన్నారు, నరసింహారెడ్డి పేరు, రత్నం గారు, కొంచెం క్షమించాలి, శ్రీరాములు గారు, భాషా గారు, ఎందుకంటే సమయం కూడా చాలా ఎక్కువైంది, ఇప్పటికే వేరే కార్యక్రమం పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, మిత్రులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు చాలా సంతోషం. ఇది మొట్టమొదటి యొక్క కార్యవర్గ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉంది. నేను దాదాపు 10 జిల్లాల కార్యవర్గ సమావేశాలు చూశాను. ఎక్కడ చూసినా కూడా మంచి వాతావరణము ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. బాబు ఎవరైనా మాట్లాడారు? బాబు మాట్లాడండి, బయటకు పోయి మాట్లాడండి. భారతీయ జనతా పార్టీకు మంచి వాతావరణం నిర్మాణమైంది. భారతీయ జనతా పార్టీ ప్రజలు మనం చూస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయమైనటువంటి ఒక వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజల ఒక గుండెల్లో, వాళ్ళ ఆలోచనలో ఈ విషయం ఉందని చెప్పేసి కూడా కార్యకర్తలు, నాయకులు గుర్తించారు. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా 2.5-3 సంవత్సరాలు చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ప్రజలు చూశారు. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు నాటకాలు చేస్తూ ఉన్నారు, 2 కలిసే ఉన్నారని చెప్పేసి విషయాన్ని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తాం. చాలామంది అడగవచ్చు, నిన్ననే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంట. నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఆ రోజు జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు గౌతమ్ రావు గారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్,
బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా క్యాండిడేట్లు పెట్టలే. ఆ ఇద్దరు కూడా ఎంఐఎం సపోర్ట్ ఇద్దరు సపోర్ట్ చేశారు. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా, క్రాస్ ఓటింగ్ కాకుండా ఈ రెండు పార్టీలు కూడా ఆ రోజు ఎంఐఎం సపోర్ట్ చేశారు బీజేపీని ఓడించడానికి. మళ్ళీ అక్కడ ఎవరెవరు ఒకరండి చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎన్నిసార్లు చెవులో కానీ sometimes but we can't fool all the people all the time. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉన్న ప్రజలు మీ నాటకాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు అక్కడ నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని, మీరు చేయండి, అది ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది, మీరు అక్కడ చేస్తారా ట్యాంక్ ధారణా చౌక్ ఎత్తేయాలని చెప్తే హైకోర్టు వల్ల ఆయన ధారణా చౌక్ ఉంది. మీకు ఎక్కడ ఆ ధారణా చౌక్లో మీకు ధారణా చేసే అధికారమే లేదు. ఈరోజు నీటి లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 లీకేజ్ అయింది మీ దగ్గర కదా, దాని గురించి ఎందుకు మాట్లాడు కేటీఆర్ గారని చెప్తా ఉన్నాను. అసలు మీకు ఆ నైతిక హక్కు కూడా లేదు. మీకు విద్యార్థుల గురించి మాట్లాడే అసలే హక్కే లేదు. ఎందుకంటే మీ హయాంలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఒక గందరగోళంలో ఆ రోజు 27 మంది విద్యార్థులు ఆత్మహత్య అయ్యారు, చేసుకున్నారు. ఆ చావు అన్నిటి కారణాలు మీరు మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు ధారణ పెట్టారు. అసలు బీఆర్ఎస్ క్యాడర్ లేదు. అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా ఎన్ఎస్సీ కాంగ్రెస్ ఒకటి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్న ధారణ ఇందిరా పార్క్ లో అక్కడ జనమంతా కూడా కాంగ్రెస్ జనం, ఆ రేవంత్ రెడ్డి కేటీఆర్ కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు మోదీ గారిని బద్నాం చేయడానికి. ఈ రెండు పార్టీలు కూడా మోదీకి వ్యతిరేకం, ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకం. ఎప్పుడైనా సరే మోదీ గారి మీద బీజేపీ మీద ఏదైనా అంశాలు వస్తే ఈ రెండు పార్టీలు ఒకటే అవుతాయి. 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఇద్దరు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉమెన్ రిజర్వేషన్ ఇద్దరు వ్యతిరేకిస్తా ఉన్నారు. డీలిమిటేషన్ ఇద్దరు వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఇద్దరు ఇన్నిసార్లు కలిసారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు కలిసంటే అన్నింటిలో కలిసి చివరికి ఒక మాట చెప్తామని మీకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఇద్దరు ముసుగులో గుర్తాడు చేస్తా ఉన్నారు గ్లోబరీనా మిషన్. ఈ గ్లోబరీనా కంపెనీ అది ఎవరిది ఏంటి దాని మీద మాట్లాడగానే ఆ కంపెనీ ఇంటర్మీడియట్ ఎలక్షన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గందరగోళం చేసిన తర్వాత 27 మంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తే ఒక కొత్త పేరు పెట్టుకున్నారు, కోఎంట్ అని, COEMT కోఎంట్. ఆ కోఎంట్ కంపెనీకు ఇదే గ్లోబల్ పేరు మార్చుకునే కోఎంట్కు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సిఫారసులో వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు అక్కడ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కోసం. అక్కడ ఎంట్రెన్స్ పెడుతున్నదే కోఎంట్ కంపెనీ, గ్లోబల్ కంపెనీ. ఇది కాదని చెప్పండి ఇద్దరికి స్టేట్మెంట్ ఏమని చెప్పండి. గ్లోబల్ కంపెనీ అక్కడ బ్లాక్ లిస్ట్ అయిన తర్వాత వారు పేరు మార్చుకొని కర్ణాటక ప్రభుత్వం అదే కంపెనీకు ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఒక పని ఇచ్చింది. ఇది వీళ్ళు వేసే నాటకాలు. తెలంగాణ ప్రజల్ని అమాయకు అనుకోకుండా ఇద్దరు చెప్తా ఉన్నాను నేను. ఇద్దరు మోసం చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మిత్రుడు గణేష్ చెప్పాడు, విద్యార్థులకు 12,000 విద్యార్థులకు ఈ ప్రభుత్వం బకాయి ఉన్నది. లెక్చరర్స్ లేరు. వ్యవస్థ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు ఏడాది మీరు చెప్పేసి వీళ్ళు విద్యా సంస్థలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో విద్యా వ్యవస్థని ధ్వంసం చేశారు, బస్సు పట్టించారు. యువకులు ఉద్యోగాల కోసము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చదివి ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఒక చివరికి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెడితే అది 10 సంవత్సరాలు
మన రేవంత్ రెడ్డి గారి సమయంలో అది ఎన్నిసార్లు ఏడాదిన్నర పైగా కోట్లలో నడిచిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళట్టే చేశారు, వీళ్ళట్టే చేశారు. వాళ్ళు యువకులకు మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు కూడా యువకులకు మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజు కేసీఆర్ గారు 3,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తాడు. ఈ పెద్ద మనిషి మహానుభావుడు ఎలక్షన్స్ లో నేను 4,000 ఇస్తాడు. 4 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈయనున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు 6 డిఏలు రావాలి. పిఆర్సీ ఎప్పుడు ఇంకా అమలు కాలేదు. పిఆర్సీ అమలు కాలే, డిఏలు కూడా 6 డిఏ రావాల్సిన పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 తీరును కూడా ప్రజలు గమనించారు తెలంగాణలో. అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏంట అక్కడ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి పదము దానికి కారణమైంది రంగారెడ్డి జిల్లా. ఎంత చెప్తాను ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక మైనింగ్ కేసు, ఇక్కడ మైనింగ్ అసోసియేషన్ వాళ్ళ మీద ఒక కేసు పెడితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో దాని వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి దాన్ని ఒక అడ్వకేట్ పార్టీ పర్సన్ ఆర్గ్యూ చేస్తూ ఉంటే అతను ఆర్గ్యుమెంట్ చేయలేకపోతే జడ్జికి డౌట్ వచ్చింది, ఈయన అడ్వకేట్ అయినా కాదా అని. బార్ కౌన్సిల్ పిలిపించి ఈయన అడ్వకేట్ కానట్టుంది, ఇదేదో బ్లాక్ మెయిల్ కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినట్టుంది అని చెప్పి ఒక మాట అన్నాడు. అయిపోయారు ఈ మధ్య ఇటువంటి ఇద్దులు యూత్ అని చెప్పి అరవింద్ కోర్టు నేను మార్చుకుంటా అంటే జడ్జి గారు ఒప్పుకోలేదు, మార్చుకుంటా వీల్లేదు, నువ్వు నా మీద ఏం చెప్పినా ఇక్కడ ఆ జడ్జి మీద కోపం పెట్టుకొని యావత్ న్యాయ వ్యవస్థని బదనాం చేయడానికి ఆయన వాడిన పదం కాక్రోచ్ని. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇది కొత్త పార్టీ ఏం కాదండి. హైదరాబాద్లో కూడా వీళ్ళు మీటింగ్ పెట్టారు. దాంట్లో ఎవరు వచ్చారు? నక్సల్ లైట్ గా సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు. అక్కడ అల్ట్రా లెఫ్ట్ వచ్చారు. దాంట్లో స్టేజ్ మీద ఆకులు మురళి లాంటి వాడికి లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి భావజాలాలు ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నారు. కింద వచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, ఓఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూర్చున్నారు. కేవలం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఈ యొక్క విద్యార్థి సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఇద్దరు కూడా రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. మోదీని ఏం చేయలేక మోదీ ఎప్పుడెప్పుడైతే పాపులర్ అవుతా ఉన్నాడో, విదేశాల్లో ఎప్పుడెప్పుడైతే పేరు వస్తుందో, ఎప్పుడైతే భారతదేశం ఆర్థిక ప్రగతి చెందుతుందో అప్పుడప్పుడు ఈ దేశంలో అల్లరి సృష్టించడానికి ఈ పార్టీలన్నీ కూడా విదేశీ యొక్క శక్తితో, విదేశీ యొక్క డబ్బుతో, విదేశీయుల యొక్క ప్రోత్సాహంతో ఇటువంటి అల్లరి క్రియేట్ చేస్తున్నారు. మీ అందరు గుర్తుంది, రైతుల గురించి ఆ రోజు సంచలన చేయడానికి 3 చట్టాలు తీసుకొస్తే ఆ రోజు కూడా రైతులు తీసుకువచ్చి రైతులు గారు కానీ మనం తీసుకువచ్చి రోడ్ల మీద పెట్టారు. ఒక నెల రోజు మేపారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కాక్రోచ్ జనతా పార్టీ పేరు చెప్పుకొని చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్లో కట్టార్ నుంచి ఆర్డర్ ఇస్తే ఇక్కడ వాళ్ళకి భోజనాలు వస్తాయి. ఇంకెక్కడో వేరే విదేశాల నుంచి ఆర్డర్ వస్తే ఇక్కడ వాళ్ళకు భోజనాలు వస్తూ ఉన్నాయి. ఎవరున్నారు మీరు వెనకాల ఒకసారి మనం ఆలోచిస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు బంగ్లాదేశ్ పార్టీ, పొలిటికల్ పార్టీ వీళ్ళ సపోర్ట్ ఓపెన్ గా లెటర్ రాశారు. పాకిస్తాన్ మీరు సపోర్ట్ చేస్తా ఉన్నది. మీరు సోషల్ మీడియా చూస్తే పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా కూడా వీళ్ళు సపోర్ట్ లో ఉన్నారు. వీరందరూ కూడా అనుకుంటున్నారు నేపాల్లో యువకులను రెచ్చగొట్టి నేపాల్లో ఏ విధంగా అల్లరి చేశారో ఇక్కడ చేస్తా అనుకుంటున్నారు. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ లో విద్యార్థులను రెచ్చగొట్టి షేక్ హసీనా ఇంట్లో పోయి ఆమెను అల్లరి చేసే ప్రయత్నం చేశారో ఇది భారతదేశంలో జరగదు. ఎందుకంటే భారతదేశం విద్యార్థులు దేశభక్తులు దేశంతోనే ఉంటారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. వీళ్ళంతా కూడా
ఏదైతే మొత్తం చేసి తెలుస్తా ఉన్నది. ప్రభుత్వం చెప్తా ఉన్నది విద్యార్థులతో మీకు కలిసి ఉన్నాం, విద్యార్థుల పట్ల మాకు సింపతి ఉంది, రాండి మాట్లాడానండి. ఇది ఫస్ట్ టైం ఒక ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే విద్యార్థులు పిలిచి మాట్లాడింది చెప్పినట్టుగా. ఈ యొక్క రాహుల్ గాంధీ పార్లమెంట్ నడిచినప్పుడు పార్లమెంట్లో మాట్లాడాలి, మాట్లాడే సత్తా లేదా తెలంగాణలో ఏం లేదా పాప ఆయనకు. ఆయన పోయి మోదీ గారి ఇంటి ముందు ఎవరైనా ఎలక్టెడ్ పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్లో మాట్లాడాలి. బుర్రనరసింహ వారు తెలుసు, వారు పార్లమెంట్ సభ్యులు ఉండే. పార్లమెంట్లో మాట్లాడకుండా రోడ్డు మీద పడి, ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడితే వీళ్ళ బండారాలు బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు 150 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి ఇదంతా కూడా నాటకాలు, బూటకాలు, దేశ విచ్ఛిన్న శక్తులు ఈరోజు వీళ్ళందరినీ కూడా రెచ్చగొడతా ఉన్నారు. అందుకనే దేశంలో ఈరోజు విద్యార్థులకు, ముందుగా యువకులకు చెప్తా ఉన్నాను, ఇటువంటి శక్తులకు జాగ్రత్త ఉండండి. ఏదైనా జెన్యూన్ డిమాండ్స్ ఉంటే ప్రభుత్వం ఉన్నది తప్పకుండా వాళ్ళ విషయాన్ని మాట్లాడుతుంది. ఈరోజు యువకులకు ఉద్యోగాల కోసం ముద్రా లోన్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కోట్లాది రూపాయలతో దాదాపు ఈరోజు కోట్లాది ఉద్యోగాలు నిర్మాణం చేసిన విషయాన్ని గుర్తుపెట్టి చేసుకోవాలి. మీ జిల్లాలోనే స్టార్టప్ ఇండియా కింద, స్టాండప్ ఇండియా కింద సెల్ ఫోన్లు తయారవుతా ఉన్నాయి. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో ఎంతమంది ఉద్యోగాలు చూసాం మనం. అదేవిధంగా మొన్న స్పేస్లో పంపించిన రాకెట్ స్కై రూట్, ఒక 20 year old యూత్ స్కై రూట్ నుంచి స్పేస్కు రాకెట్ పంపించడం జరిగింది. అది మొత్తం కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నం మాత్రమే. విద్యార్థులకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దాదాపు 13 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ కొన్ని సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి రోజ్గార్ మేళా పెట్టి దాంట్లో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్న ప్రధానమంత్రి గారు. మరి ఇన్ని ఉద్యోగాలు నిర్మాణం చేసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఎక్కడో 15వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు దాదాపు 4వ స్థానంలో ఆర్థికమైనటువంటి శక్తిగా తీసుకువచ్చిన మన నరేంద్ర మోదీ గారు. ప్రపంచంలో ఏ దేశం కూడా మనం గుర్తించినప్పుడు ఈరోజు భారతదేశం అంటే మాకు గౌరవం ఉందని చెప్పేసి ఏ దేశం పైన వాళ్ళ గౌరవ ఒక అవార్డ్స్ని నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారంటే భారతదేశాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గుర్తించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా చమురు కొరత ఉన్నది, కానీ మన దేశంలో లేదు. ఎందుకంటే మనం వెనుజిల్లా నుంచి, రష్యా నుంచి ఇక తెప్పించుకుంటున్నాం. మనకు అన్ని దేశాలు మనకు చమురు ఇస్తా ఉన్నారు, గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. వేరే దేశాలు పోతే రేట్లు డబుల్ ట్రిపుల్. అంతేకాకుండా రేషన్ ఉన్నది. పెట్రోల్ కేవలం 4 లీటర్లు మాత్రమే వాడాలి వాళ్ళు, డీజిల్ కేవలం 8 లీటర్లే వాడాలి వాళ్ళు. అటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు భారతదేశంలో మనం విచ్చలవిడిగా డీజిల్, పెట్రోల్ వాడుతూ ఉన్నాం, గ్యాస్ పెట్రోల్ వాడుతూ ఉన్నాం. ఎక్కడ కూడా కొరత లేదు ఏ రోజు కూడా. అటువంటి పరిపాలన అయిపోయిన నరేంద్ర మోదీ గారిని వీళ్ళు దింపాలని ప్రయత్నం చేస్తున్నారు. అది వీళ్ళ తరం కాదు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలు మనకు చూస్తూ ఉన్నారు, ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చెప్తా ఉన్నాను, మనము తయారున్నామా లేదా, ప్రజలు తయారున్నారా మనకు అధికారం ఇవ్వడానికి, మనం తయారు కావాలి. ఐక్యతంతో పని చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో నాకు పూర్తిగా సర్వే రిపోర్ట్ చెప్పాడు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు చెప్తా ఉన్నాయి. ఈరోజు సర్వే చెప్తా ఉన్నాయి బీజేపీ అధికారులు వస్తుందని చెప్పేసి. అందుకనే కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు చోట పడతా ఉన్నాయి. మేనేజ్ చేసుకొని ఏదో రాష్ట్ర ఆఫీసుకుంటున్నారు, కానీ ప్రజల్లో వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం లేదు. ఈరోజు ప్రజలు బీజేపీతో ఉంటున్నారు. మనం కూడా ప్రజలతో ఉండాలి. మీ జిల్లా నాయకత్వం చెప్తా ఉన్నాను, మీటింగ్లు ఆపండి, ఉద్యమాలు చేయండి, రోడ్ల మీద రాండి, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడదాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు లేదు, రోడ్లు ఏ విధంగా మనం చూస్తా ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ రోడ్లు, ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల మీద పోరాడదాం. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడి ప్రజలతో మమేకమై ప్రజలకు మన వైపు తీసుకువస్తాం.